మొన్నే మనం ఒక వీడియో చూసాం. దుగ్గిరాల ఏదైతే మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దగ్గర బెల్ట్ షాపులు, అక్కడ ఏవైతే పర్మిట్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, డైరెక్ట్‌గా దాన్నేమంటారు ఇవి పట్టుకొచ్చేసి మరి మన కంటైనర్‌లు పట్టుకొచ్చేసి మరి వాడేస్తున్నారు అక్కడ షాపులు. దీని గురించి అక్కడ ఉన్నటువంటి ఆహ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ కార్యాలయంలో అడగటం, ఈ వ్యవహారం మీద ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఆమె భర్త ఇప్పుడు వీరయ్య అక్రమ అరెస్ట్ అయ్యారు అంటూ తను ఇవాళ మేకతోటి అరుణ ఆందోళనకు దిగింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్త జెడ్పీటీసీ ఏదో ఇంతకుముందు ఎంపీటీసీ అనుకుని జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్త వైఎస్ఆర్సీపీ నాయకుడు దాసరి వీరయ్యను 30 మంది పోలీసులు కుంచినపల్లిలోని వాళ్ళ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. దీన్ని అక్రమం అంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. గుంటూరులోని పాత గుంటూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి వీరయ్యను గురువారం కోర్టులో హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే ఈసారి ఇట్లాంటిది సోషల్ మీడియానో లేకపోతే ఈ కేసులు కాకుండా మర్డర్ కేసులో ఇరికిచ్చారని చెప్పుకొస్తున్నారు. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్లో జరిగిన కుర్రా నాగ్ గణేష్ హత్య కేసులో తన భర్త వీరయ్య ప్రమేయం ఉందంటూ బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సుమారు 30 మంది పోలీసులు కుంచెనపల్లిలోని వాళ్ళ ఇంటికి వచ్చి సోదా చేశారని చెప్పారు. వచ్చిన వాళ్ళు తాడేపల్లి పోలీసులు అని చెప్పారని, తన భర్తను దుస్తులు కూడా వేసుకోనియకుండా హడావిడిగా తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తకు షుగర్ ఉందని కనీసం బిళ్ళలు ఇస్తున్నా కూడా ఆయన తీసుకొని లేదని చెప్పుకొచ్చారు. ఏ కేసులో తీసుకెళ్తున్నారని ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా స్టేషన్కి రావాలంటూ బలవంతంగా లాక్కెళ్లారన్నారు. తన భర్త ఫోన్తో పాటు తన ఫోన్ను కూడా దౌర్జన్యంగా లాక్కెళ్లారని చెప్పారు. హత్య కేసులో తన భర్త ప్రమేయం ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తన భర్తను అన్యాయంగా హత్య కేసులో నిందితుడిగా చేర్చిందని ఆరోపించారు. తన భర్తను తీసుకెళ్లిన తర్వాత అర్ధరాత్రి పూట ఒంటరిగా తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళానన్నారు. తాము తీసుకురాలేదని చెప్పిన పోలీసులు ఉదయాన్నే రమ్మంటూ ఇష్టానుసారం మాట్లాడారంటూ ఆరోపించారు. లోకేష్కి ఈ బెల్ట్ షాపుల మీద లేఖ రాసినందుకు ఇట్లా పెట్టారంటూ రివర్స్ ఆరోపణ చేసుకొచ్చారు.